హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్వబర్ తెలుగు. ఈ వీడియోలో అయితే కొన్ని బేసిక్ అప్డేట్స్ అండ్ ఈ వీడియో మొత్తం వచ్చేసరికి టాప్ సంప్ గురించి అనమాట. ఎవరైతే స్టిల్ ఇప్పటికీ టాప్ సంప్ ఫిల్టరేషన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. చాలా కష్టపడి చాలా లెంతీగా ఉంటుంది, ఇది కొంచెం అయితే లెంతీగా ఉంటుంది. చాలా కష్టపడి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను టాప్ సంప్ గురించి. సో ఎవరైనా ఫ్యూచర్లో పెద్ద ట్యాంక్ సెటప్ చేద్దాం అనుకుంటున్నారు, మంచి గుడ్ ఫిల్టరేషన్ చాలా లో బడ్జెట్లో అయిపోవాలి ఫిల్టరేషన్ అండ్ చాలా రోజులు మనము మెయింటైన్ చేసుకోవాలి కంటిన్యూగా, దాని లైఫ్ ఎక్కువ ఉండాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. టాప్ సంప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ అంతటి మీరే టాప్ సంప్ మీ అంతటా మీరే చేసుకోవచ్చు అనమాట, గ్లాస్ పీసెస్ అవి అయితే చేసుకుని. అండ్ బేసిక్ అప్డేట్స్ వచ్చేసరికి సో ఈ ఎక్వేరియం అయితే ఆల్రెడీ మీరు అంతకుముందు చూస్తుంటారు. సో ఇదైతే మన ఫ్లోరాన్ ఎక్వేరియం అనమాట. సో ఫ్లోరాన్ని దీంట్లోంచి తీసేసి సిక్లెట్ ట్యాంక్ అయితే నేనైతే సెటప్ చేస్తాను. సో ఇంత బ్రో అంత పెద్ద ట్యాంక్ ఫ్లోరాన్కి ఇచ్చావు, మంచిగా ఉంది, మళ్ళీ ఎందుకు చేంజ్ చేసావో అనుకుంటారేమో. ఆల్రెడీ ఫ్లోరాన్కి ఇంకొక పెద్ద ట్యాంక్ అయితే తెప్పించి పెట్టాను ఆల్రెడీ. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఫ్లోరాన్ వచ్చేసరికి వేరే రూమ్లో ఇంకొక 3 ఫీట్ ఎక్వేరియంలో ఉంది. సో అది వేరే పని మీద ఉందన్నమాట. దాని వీడియోస్ కూడా ఈ వీడియో తర్వాత వస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా చెప్తాను. సో ఈ ఎక్వేరియం ఖాళీగా ఉండడం ఎందుకని ఈ ఎక్వేరియం అయితే స్టాండ్, సో పైన ఒక ఎక్వేరియం కింద ఒక ఎక్వేరియం వచ్చేటట్టు కింద అయితే ఒక ఎక్వేరియం పెట్టేసి సిక్లెట్ ట్యాంక్ కింద అయితే సెటప్ చేస్తాను. సో బ్లూ బ్యాక్గ్రౌండ్, వైట్ శాండ్, స్టోన్స్, కలర్ ఫిషెస్ సెటప్ ఎట్లా ఉందో మీరే చెప్పాలి. సో స్టార్టింగ్ మనం సిక్లెట్ ట్యాంక్ సెటప్ చేసినప్పుడు ఎన్ని ఫిషెస్ ఉన్నాయో ఇప్పటికీ అన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మనకు ఫిల్టరేషన్ అవ్వాలంటే మనం టాప్ సంపే యూస్ చేస్తాం కాబట్టి నా ఎక్వేరియంస్ అన్నింటికి టాప్ సంపే ఉంటుంది. అండ్ చాలామంది డౌట్ అనమాట, బ్రో టాప్ సంప్ గురించి చెప్పు బ్రో, టాప్ సంప్ గురించి చెప్పు బ్రో, మేము ఇంకా మిస్ అవుతాం బ్రో, అసలు ఎక్కడో ఒక పాయింట్ మిస్ అవుతున్నాము, దాని మూలంగా మా టాప్ సంప్ అనేది ఫెయిల్ అవుతుంది అంటున్నారు. నేను చాలా కష్టపడి అయితే ఈ వీడియో తీశాను అనమాట. ఈ వీడియో మీరు కంటిన్యూగా ఒక్క దగ్గర స్కిప్ చేసినా మీరు కన్ఫ్యూజన్లో పడిపోతారు. సో దాని గురించే నేను మీకు చెప్పేది ఒకటే. సో మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే టాప్ సంప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంటిన్యూగా అండ్ కొంచెం క్లారిటీగా విని కొంచెం క్లారిటీగా చూసి మీరైతే మీ టాప్ సంప్ని అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ టాప్ సంప్ వీడియో వచ్చేసరికి ఎక్కడ స్కిప్ చేయకండి, ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి రిలేటెడ్ ఉంటాయి అనమాట. సో ప్రతి పాయింట్ చూస్తూ ఉండాలి. ఎవరికైనా అర్థం కాకపోతే 1కి 10 సార్లు చూడండి వీడియో. ఒకసారి చూసారు అర్థం కాలేదు, ఇంకొక 2 సార్లు చూడండి, 3 సార్లు చూడండి, 10 సార్లు చూడండి, కంపల్సరీ అర్థమవుతుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే మనం టాప్ సంప్ గురించి అయితే ఇంకా మాట్లాడేద్దాం. సో ప్రెజెంట్ అయితే నేను మీకు డెమోకి పైన ఎక్వేరియం ఉంది కదా, ఆ ఎక్వేరియంతోనే చూపిస్తాను. సో ఆ ఎక్వేరియం చూపిస్తూ అయితే మాట్లాడదాం. అందరూ మన బగ్గీగాడిని అడుగుతున్నారు కదా. సో ఇదిగోండి మన బగ్గీగాడు అయితే ఇక్కడ ఉన్నాడు. వీడి గురించి కూడా వీడియోస్ తీద్దాం తొందరలో. ఇది ప్రెజెంట్ షెడ్డింగ్లో ఉంది. సో హెయిర్ అందుకే కొంచెం ఊడిపోతుంది అనమాట. అండ్ మళ్ళీ కొత్త హెయిర్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం అందరికీ వచ్చేది మేజర్ క్వశ్చన్ అనమాట. ఆ ఒక్క క్వశ్చన్ గురించి అయితే మాట్లాడుకుందాం. బ్రో టాప్ సంప్ మనం ఎక్వేరియం పైన పెడతాం కదా, ఎక్కడ పెట్టాలి అండ్ పెడితే మన ఎక్వేరియం వెయిట్ ఆపుతుందా, ఎక్వేరియం పగిలిపోతుందా అని చాలామందికి డౌట్ అనమాట. సో ఇప్పుడైతే మీకు క్లారిటీ ఇస్తాను. సో మనము టాప్ సంప్ ఎక్కడ పెట్టాలంటే బ్యాక్ సైడ్, ఎక్వేరియంకి బ్యాక్ సైడ్ ఈ 3 గ్లాసెస్ మీద 1, 2, 3 సైడ్ గ్లాసెస్ అండ్ బ్యాక్ గ్లాసెస్ మీద మనం టాప్ సంపుని పెట్టేసి సిలికాన్ గమ్తో స్టిక్ చేసేసేయాలి. సో స్టిక్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే 3 గ్లాసెస్ మీద వెయిట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి టాప్ సంప్ క్రాక్ అవ్వదు అండ్ మన ఎక్వేరియం కూడా క్రాక్ అవ్వదు. టాప్ సంప్కి మీరు మినిమం 6 mm ఉన్న గ్లాసే యూజ్ చేయండి, 4 mm 5 mm గ్లాసెస్ అయితే యూజ్ చేయకండి అనమాట. మినిమం 6 mm గ్లాసెస్ అయితే తీసుకుని టాప్ సంప్ అయితే చేసుకోండి. సో బ్యాక్ సైడ్ ఇక్కడైతే పెట్టేస్తాం. ఇప్పుడైతే టాప్ సంప్ గురించి అయితే క్లియర్గా అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో టాప్ సంప్ ఎలా చేయాలి, మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, పార్టీషన్స్ ఎక్కడ పెట్టాలి అండ్ లాస్ట్లో అయితే నేను ప్రైస్ ఎంత ఎందుకు కూడా చెప్పేస్తాను. సో అంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది, మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, బెస్ట్ ఫిల్టరేషన్ అండ్ బెస్ట్ బడ్జెట్ అనమాట. సో అట్లా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ కంటిన్యూషన్ కూడా చూసేసేయండి. ఇప్పుడైతే టాప్ సంప్ అసలు ఎంత లెంత్ ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, పార్టీషన్స్ ఎలా పెట్టాలనేది చెప్తాను. కొంచెం లెంతీ ఉంటుంది, కాకపోతే వినండి. మీరు స్కిప్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు, మీ టాప్ సంప్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు. సో కొంచెం క్లారిటీగా అయితే వినండి, కొంచెం చూడండి అండ్ దాని తర్వాత అయితే ఈ వీడియో అనేది స్కిప్ అయితే చేయకండి. సో ఇప్పుడు మెజర్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు టాప్ సంప్ లెంత్ ఎంత ఉండాలి అంటే మన ఎక్వేరియం లెంత్ ఎంత ఉందో అంత టాప్ సంప్ లెంత్ ఉండాలన్నమాట. ఇప్పుడు నా ఎక్వేరియం వచ్చేసరికి 38 ఇంచెస్ కాబట్టి నా టాప్ సంప్ కూడా 38 ఇంచెస్ తీసుకున్నాను.
ఎందుకంటే ఈ టాప్ సంపుని మనము చెప్పే కదా వీటి మీద కూర్చోబెడతామని. సో ఈ బయట నుంచి మెజర్ చేసుకోవాలి. ఈ బయట గ్లాసు ఇక్కడ నుంచి మెజర్ చేసుకొని ఇక్కడ వరకు ఎంత వచ్చిందో నేను చూస్తే నాకు 38 ఇంచెస్ ఉంది కాబట్టి నేను 38 ఇంచెస్ తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచు లేదా 0.5 ఇంచు కూడా మీరు బయట తీసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను 38 ఇంచెస్ నా గ్లాస్ సైజ్ కాబట్టి నేను 38 ఇంచెస్ అనేది తీసుకున్నాను. అండ్ విడ్త్ ఎంత ఉండాలి అంటే విడ్త్ వచ్చేసరికి మినిమం 5 ఇంచెస్ ఉండాలి, లేదంటే మ్యాక్సిమం వచ్చేసరికి 8 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నాది ఎక్వేరియం వచ్చేసరికి 18 ఇంచెస్ కాబట్టి నేను 6 ఇంచెస్ అనేది విడ్త్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ముందు 1 ఫీట్ మనకి స్పేస్ వస్తుంది, మనం లైట్ పెట్టుకోవచ్చు, టాప్ పెట్టుకోవచ్చు, అండ్ లోపల క్లీనింగ్ ఏమన్నా చేసినా మనకి ఈజీ అయిపోతుంది కాబట్టి 8 ఇంచెస్ అనేది నేను పెట్టలేదు, 6 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు ఎవరైనా చేద్దాం అనుకుంటుంటే మినిమం 5 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే 5 ఇంచెస్ కన్నా తక్కువ 3 ఇంచెస్ 4 ఇంచెస్ స్పేస్ లేదని మీరు తగ్గించుకున్నట్లయితే ఎక్వేరియం ఈ టాప్ సంప్ పెట్టుకుని వేస్ట్ అనమాట. ఎందుకంటే ప్రాపర్గా వాటర్ అనేది మీ టాప్ సంప్లో స్టోర్ అవ్వకపోతే, అది ఫిల్టర్ అవ్వకపోతే వేస్ట్ కదా టాప్ సంప్ పెట్టుకుని. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మినిమం 5 ఇంచెస్ అయితే మీ టాప్ సంప్ విడ్త్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ హైట్ వచ్చేసరికి నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. 8 ఇంచెస్ నేను ఎందుకు తీసుకున్నానంటే నా ఎక్వేరియం సైజ్ 8 mm కాబట్టి, అండ్ దీంట్లో నియర్లీ ఒక 200 లీటర్స్ వాటర్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం ఫిల్టర్ అవ్వాలంటే మనం హైట్ ఎక్కువ పెట్టుకున్నట్లయితే దీంట్లో స్టోర్ ఎక్కువ అవుతాయి అనమాట. వాటర్ ఎక్కువ స్టోర్ అయినప్పుడు ఎక్కువ ఫిల్టరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే 8 ఇంచెస్ అయితే హైట్ అయితే తీసుకున్నాను. ఇన్ కేసు నా ఎక్వేరియం కానీ 10 mm కానీ 12 mm కానీ అయ్యి ఉంటే నేను ఇంకో 10 ఇంచెస్ కూడా సంపు అనేది తీసుకునేవాడిని. ఎందుకంటే ఇంకా బాగా ఫిల్టరేషన్ అయ్యేది, వాటర్ ఎక్కువ స్టోర్ అవుతే ఎక్కువ ఫిల్టరేషన్ అవుతాయి. సో దాని గురించి ఇప్పుడు ప్రాపర్గా మీకు సింపుల్ చెప్పాలంటే 38 ఇంచెస్ లెంత్, విడ్త్ వచ్చేసరికి 6 ఇంచెస్, హైట్ వచ్చేసరికి 8 ఇంచెస్. సో ఇదైతే మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు మీ ఓన్గా మీరు చేసుకుందాం అనుకుంటున్నారు, దాని ఏమంటారు ఎక్వేరియం షాప్కి వెళ్ళారు, వాళ్ళు కొంతమంది ఈ వీడియో చూసి ఇట్లా మాకు కావాలంటే మేము చెయ్యని దుబ్బే అన్నారు, నన్ను చాలామంది అన్నారు, కాకపోతే నేను ఎవరో ఒకరితో చేయించుకుంటూ ఉంటాను అట్లా అన్నారు. ఆ టైంలో ఏం చేస్తారంటే మీరు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎక్వేరియం షాప్ అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆర్ మీ అంతటా మీ ఓన్గా మీరు చేసుకోవడం అనమాట. ఎక్వేరియం షాప్ వాళ్ళకి క్లియర్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఈ పార్టీషన్స్ గురించి చెప్పకండి, భయపడతారు. సో ఫస్ట్ ఎక్వేరియం కావాలని అడగండి. ఇప్పుడు 38 ఇంచెస్ ఇంటూ విడ్త్ వచ్చేసరికి 6 ఇంచెస్, హైట్ వచ్చేసరికి 8 ఇంచెస్ అని నేను ఎక్వేరియం ఒకటి ఆర్డర్ ఇస్తాను. వాళ్ళు ఎక్వేరియం అనేది చాలా ఈజీగా చేసేస్తారు. దాని తర్వాత ఈ పార్టీషన్స్ మీ అంతటా మీ ఓన్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్వేరియం షాప్ వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు కూడా ఈ పార్టీషన్స్ అనేది పెడతారనమాట. సో లేదు ఓకే ఇట్లా కాదు, మీ అంతటా మీరే చేసుకుందాం అనుకుంటున్నారు, గ్లాస్ షాప్కి వెళ్ళి గ్లాస్ పీసెస్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు, ఎట్లా గ్లాస్ పీసెస్ తెచ్చుకోవాలో చెప్తా చూడండి. దాని థిక్నెస్ వచ్చేసరికి 6 mm గ్లాస్ తీసుకోండి, ఎందుకంటే చాలా బాగా అయితే పనిచేస్తుంది. 6 mm లైఫ్ ఎక్కువ ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసరికి మీ ఎక్వేరియం ఎంత ఉంటే అంత. నాది 38 కాబట్టి నేను 38 తీసుకున్నాను. మీది 28 ఉంది, 28 లెంత్ తీసుకోండి, అర్థమైందా? నాది 38 కాబట్టి 38 తీసుకున్నాను. మీ ఎక్వేరియం 28 ఇంచెస్ అయితే మీ టాప్ సంప్ కూడా 28 ఇంచెస్ లెంత్ అనేది తీసుకోండి. సో లెంత్ మనకు తెలిసిపోయింది, లెంత్ ఎంత ఉండాలో తెలిసిపోయింది, 38 ఇంచెస్. విడ్త్ ఎంత కావాలో కూడా చెప్పేశాను. దాని ఏమంటారు మినిమం 5 ఇంచెస్, లేదంటే మీ ఎక్వేరియం సైజ్ బట్టి మీరు పెంచుకోవచ్చు అని. నాకు 6 ఇంచెస్ కావాలి కాబట్టి నేను 6 ఇంచెస్ అనేది మెజర్ చేసుకున్నాను. హైట్ వచ్చేసరికి 8 ఇంచెస్. సో ఇప్పుడు నేను గ్లాస్ షాప్కి వెళ్ళి పీసెస్ ఎట్లా ఆర్డర్ ఇస్తానంటే, భయ్యా నాకు ఒక గ్లాస్ పీసెస్ కావాలి, నేను చెప్పినట్టు నాకు కట్ చేసి ఇవ్వు, నేను దాంతో ఎక్వేరియం మోడ్ చేసుకోవాలని చెప్తే వాళ్ళు ఓకే అని మీ మెజర్మెంట్స్ చెప్తే వెంటనే అయితే వాళ్ళు చేస్తారనమాట. అండ్ మీరు వాళ్ళని అడగాల్సింది ఏంటంటే ఏమన్నా పాత గ్లాస్ ఉందా అంటే, నాకు దాని ఏమంటారు క్లియర్ గ్లాస్ అవసరం లేదు, నాకు బ్లాక్ గ్లాస్ ఉన్నా సరిపోతుంది, లేకపోతే ఏదైనా గ్రీన్ గ్లాస్ ఉన్నా సరిపోతుంది అని కూడా అడగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా నేను చేయించింది వచ్చేసరికి ఒక బ్లాక్ గ్లాస్ అనమాట, స్మోకీ గ్లాస్ అంటారు. ఇది వచ్చేసరికి 50% నాకు రేటు తగ్గిపోయింది ఈ ఒక్క గ్లాస్ వాడడం మూలంగా. ఎందుకంటే దీంట్లో మన ఫిషెస్ ఏం కదా, ఈ గ్లాస్ క్లియర్ పెట్టుకోవడం మూలంగా యూస్ ఏం లేదు, ఫిల్టరేషన్ కాబట్టి నేను నార్మల్ బ్లాక్ గ్లాస్ అయితే తీసుకున్నాను, ఆల్రెడీ తెలుస్తుంది. సో ఇట్లాంటి గ్లాసెస్ అడగండి, ఏమన్నా పాత గ్లాసెస్ ఉన్నాయని అడిగితే వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి ఇప్పుడు గ్లాసెస్ ఏం కట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ కట్ చేయాలి. ఈ ఫ్రంట్ లెంత్ ఎంత ఉంది 38 ఇంచెస్, హైట్ ఎంత ఉంది 8 ఇంచెస్. సో 38 ఇంటూ 8 ఇంచెస్ అని చెప్పండి, వాళ్ళు 2 పీసెస్ కట్ చేపిస్తారు. ఎన్ని పీసెస్ అంటే 2 పీసెస్, ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. సో 2 పీసెస్ మనము 38 ఇంటూ 8 ఇంచెస్ అనేది కట్ చేయించాం. ఇప్పుడు బాటమ్ గ్లాస్ ఎంత ఉండాలి అంటే దాన్ని డిపెండ్ అనమాట. ఇప్పుడు మీరు ఈ బాటమ్ గ్లాస్ మీద మీరు ఈ గ్లాస్ ఫిట్ చేద్దాం అనుకుంటుంటే ఈ బాటమ్ గ్లాస్ అనేది 6 ఇంచెస్ అనుకుంటున్నారు కదా, ఇది విడ్త్ 7 ఇంచెస్ అనేది తీసుకుంటే ప్రాపర్గా ఈ గ్లాస్ అనేది దీని మీద కూర్చుంటుంది అనమాట. సో ఈ గ్లాస్ ఎలా తీసుకోవాలంటే 38 ఇంటూ 6 తీసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ పెంచి 7 కూడా తీసుకోవచ్చు ఈ బాటమ్ గ్లాస్ అనేది. సో ఒక గ్లాస్ ఇది చెప్పండి, ఆల్రెడీ స్క్రీన్ మీద ఇస్తున్నాను మెజర్మెంట్ అనేది 38 ఇంటూ 6 ఇంచెస్ అనేది ఈ గ్లాస్ అనేది తీసుకోండి.
తీసుకున్నారా? ఇప్పుడు మనం 3 గ్లాసులు అయిపోయినాయి. ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, బాటమ్ గ్లాస్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ గ్లాసెస్ కావాలి మనకి. ఈ సైడ్ గ్లాస్ వచ్చి ఇది ఎంత హైట్ ఉంది? 8 ఇంచెస్ హైట్ కావాలి. విడ్త్ వచ్చేసరికి 6 ఇంచెస్ కాబట్టి 8 into 6 అని చెప్పినట్లయితే ఈ గ్లాస్ అనేది కట్ చేస్తాడు. సో ఈ 2 గ్లాసులు కట్ చేయించుకోండి. ఇప్పుడు ప్రాపర్గా మీకు ఎక్వేరియంకి కావాల్సిన గ్లాసెస్ రెడీ అయిపోయిందా? సో రెడీ అయిపోయింది, మీరు కట్ చేయించేశారు. కట్ చేయించేద్దాం అనుకుంటున్నారు. సో కట్ చేయించేసిన తర్వాత అక్కడే ఆ గ్లాస్ షాప్లోనే ఒక టేప్ పెట్టుకుని మనం ప్యాకింగ్ చేస్తాం కదా, దాని ఏమంటారు, ఏదో ఒక టేప్ పెట్టి ఫస్ట్ ఎక్వేరియంని అంటించేసేయండి. ఈ గ్లాసెస్ 1 2 3 4 5 ఈ 5 గ్లాసెస్ పెట్టి ఈ గ్లాసెస్ అనేది అంటించేసినట్లయితే మీకు ఒక ఎక్వేరియం కనిపిస్తుంది. ఒక చిన్న సైజు ఎక్వేరియం అనేది కనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది ఓకే టాప్ సంప్ ఎంత ఉంది అని. అప్పుడు మీరు ఈ చాంబర్కి అసలు స్పేస్ ఎంత ఉండాలి అనేది అప్పుడు తీసుకోండి. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనికి నేను ఎట్లా తీసుకున్నాను తెలుసా స్పేస్? జానాతో. నాకు ఇంత జానాలో కావాలి, ఇంత జానాలో కావాలి, ఇంత జానాలో కావాలనేది నేనైతే స్పేస్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మెజర్ చేసి అంత అవసరం లేదు నాకు ఐడియా ఉంది కాబట్టి నేను జానా కింద అయితే తీసేసుకున్నాను. లేదా మీకు ఇంకా సింపుల్ కావాలంటే ఫస్ట్ మీ టాప్ సంప్లో హాఫ్ చూసుకోండి. హాఫ్ చూసుకున్న తర్వాత హాఫ్లో హాఫ్ అట్లా పెట్టుకున్నట్టయితే మీకు 4 చాంబర్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో మెజర్ చేసుకున్నారా? ఇక్కడ మార్కర్తో పెట్టుకోండి. ఇక్కడ ఒక గ్లాస్ రావాలి, ఇక్కడ ఒక గ్లాస్ రావాలి, ఇక్కడ ఒక గ్లాస్ రావాలని పెట్టుకోండి. సో మనకి ఎన్ని గ్లాసెస్ అవసరమైతే 6 గ్లాస్ పీసెస్ అనేది అవసరమైతే పార్టీషన్ కోసం 1 2 3 4 5 6 గ్లాసెస్ అవసరమైతే ఈ 6 గ్లాసెస్లోంచి ఒక 3 గ్లాసెస్ మెజర్మెంట్స్ అనేది సేమ్ 1 2 3 ఈ 3 గ్లాసెస్ మెజర్మెంట్ అనేది సేమ్ ఆల్రెడీ మీకు వీడియోలో కనిపిస్తుంది. సో ఈ గ్లాసెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను, ఈ ఫస్ట్ 3 గ్లాసెస్వి. సో ఈ గ్లాస్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చెప్పుకుందాం అప్పుడు. సో ఈ గ్లాస్ వచ్చేసరికి మన టాప్ సంప్ హైట్ బట్టి అనమాట. ఇప్పుడు టాప్ సంప్ 8 ఇంచెస్ ఉంది. సో ఇది 6 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే కింద 1 ఇంచ్ వదిలేయాలి, ఎందుకంటే వాటర్ ఇట్లా ఫ్లో అయ్యి ఇట్లా దీంట్లో ఫిల్టర్ అవ్వాలి కాబట్టి. అండ్ పైన 1 ఇంచ్ వదిలేయాలి. పైన 1 ఇంచ్ ఎందుకు, కింద వదిలేవుగా సరిపోదా అంటే సరిపోదు. ఇది పైన వరకు మనం ఈ గ్లాస్ని స్టిక్ చేసేసినట్లయితే మనము ఒక్కొక్కసారి మన టాప్ సంప్ అనేది జామ్ అయిపోతాయి అనమాట. అంటే ఫిల్టరేషన్ ఎంత వాళ్ళంత అయిపోయి జామ్ అయిపోతే ఆ టైంలో మనం స్పాంజెస్ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఫిల్టరేషన్ అనేది ఆగిపోతుంది. అట్లా ఆగిపోయిన టైంలో ఏమవుతుందంటే ఇట్లా పాస్ అవ్వలేవు ఇంకా వాటర్. సో ఇట్లాగే స్టోర్ అయిపోతాయి. ఇక్కడ దాకా మనం అంటించేసినట్లయితే వాటర్ అనేది స్టోర్ అయిపోతే బ్లాక్ అయిపోతాయి. సో ఈ చాంబర్లోకి వాటర్ వస్తాకి ఛాన్స్ లేదు కాబట్టి వాటర్ అనేది ఇక్కడే నిండిపోయి ఈ టాప్ సంపులోంచి బయటకు వచ్చేస్తాయి. అండ్ మనం ఇన్ కేస్ అదే టైంలో మనం బయటకు వెళ్ళాము, ఏదో ఫంక్షన్ ఉందో ఎక్కడికో పార్టీకి వెళ్ళాము, టాప్ సంపు మోటార్ ఆన్లో ఉంది. సో దీంట్లో మొత్తం మన ఎక్వేరియంలో వాటర్ ఎన్ని ఉన్నాయో ఆ వాటర్ మొత్తం దీంట్లో ఫిల్ అయిపోయి బయటపడిపోయి మన ఎక్వేరియం మొత్తం ఖరాబ్ అయిపోతుంది, ఫిషెస్ అన్నీ చచ్చిపోతాయి. సో అట్లా కాకూడదంటే పైన జస్ట్ మీరు 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ వదులుకున్నట్లయితే డైరెక్ట్ ఈ స్పాంజెస్ ఎంతైనా బ్లాక్ అవ్వని ఈ డైరెక్ట్ ఈ పై నుంచి వాటర్ అనేది వెళ్ళిపోయి డైరెక్ట్ కింద పడిపోయి డైరెక్ట్ మన ఎక్వేరియంలోనే పడతాయి. మీకు అసలు భయం లేదు, అసలు ప్రాబ్లమే లేదనమాట. అది వచ్చేసరికి అది ఇప్పుడు మన ఎక్వేరియం వచ్చేసరికి 8 ఇంచెస్ కాబట్టి ఇది అనేది 6 ఇంచెస్ తీసుకున్నాం. ఎందుకంటే పైన 1 ఇంచ్ కింద 1 ఇంచెస్ వదిలేసాం, 6 ఇంచెస్. ఇది 6 ఇంచెస్. ఇప్పుడు దీని విడ్త్ ఎంత తీసుకోవాలి అంటే దీని విడ్త్ వచ్చేసరికి డైరెక్ట్ గ్లాస్ అతనికి చెప్పండి, గ్లాస్ షాప్ అతనికి చెప్పండి, లేదా మీ దగ్గర టేప్ ఉన్నా అప్పుడు మెజర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పే కదా బాక్స్ అనేది మీరు ఆల్రెడీ టేప్ వేసి పెట్టేశారు, మీకైతే ఒక ఐడియా ఉంది. అప్పుడు జస్ట్ టేప్ పెట్టి కొలిసినట్టయితే మీకు పాయింట్తో సహా తెలుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ ఆ పాయింట్ మెజర్మెంట్ ఆ గ్లాస్ షాప్ అతనికి చెప్తే అతను కట్ చేసి ఇస్తాడు, మీరు డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇది పెట్టేశారు 6 ఇంచెస్ ఈ గ్లాస్ కావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 6 ఇంచెస్ కావాలి, ఇది 6 ఇంచెస్ కావాలి. ఈ 3 వచ్చేటప్పుడు ఫస్ట్ గ్లాసెస్ ఇవి. దీనికి ఇది ఫస్ట్ గ్లాసు, ఈ చాంబర్కి ఇది ఫస్ట్ గ్లాసు, ఈ చాంబర్కి ఇది ఫస్ట్ గ్లాసు, ఈ చాంబర్కి ఇది ఫస్ట్ గ్లాసు. సో ఈ ఫస్ట్ వచ్చే 3 గ్లాసెస్ గాల్లో ఉండాలంటే కింద మనం గ్యాప్ వదిలేయాలి, 1 ఇంచ్ గ్యాప్ వదిలేయాలి. సో ఇక్కడ గ్యాప్ వదిలేసాం, ఇక్కడ గ్యాప్ వదిలేసాం, ఇక్కడ మనము పైకి అంటించేసాం అనమాట, గాల్లో పెట్టి అంటించేసాం. ఇట్లా ఎందుకంటే ఈ వాటర్ అనేది ఇట్లా ఫ్లో అయ్యి దీంట్లో పడాలి. సో ఇక్కడ మొత్తం ఫిల్టర్ అయిపోయి మళ్ళీ ఇట్ల నుంచి వచ్చి ఇట్లా అయ్యి మళ్ళీ ఈ చాంబర్లో పడాలి. ఈ చాంబర్లో మొత్తం ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఈ చాంబర్లో పడాలన్నమాట. సో చాలామంది ఏంటంటే ఒక గ్లాస్ ముందుకి ఒక గ్లాస్ వెనక చెప్తున్నారు, అది ప్రాపర్ వే కాదు. ఇప్పుడు నేను చెప్పిందే ప్రాపర్ వే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ గ్లాసెస్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ వచ్చే గ్లాసెస్ గురించి మాట్లాడదాం. సెకండ్ వచ్చేదంటే ఈ గ్లాస్ అనమాట. చాంబర్కి ఇది ఫస్ట్ గ్లాస్ అయితే ఇది సెకండ్ గ్లాస్ అవుతుంది. సో ఈ సెకండ్ గ్లాస్ గురించి మాట్లాడదాం, ఈ చాంబర్కి ఈ సెకండ్ గ్లాస్ గురించి మాట్లాడదాం, ఈ చాంబర్కి ఈ సెకండ్ గ్లాస్ గురించి మాట్లాడదాం. సో ఈ గ్లాసెస్ వచ్చేసరికి హైట్ అనేది తగ్గుతూ రావాలి. మీకు కనిపిస్తుందా? ఇదొక హైట్ ఉంది, ఇదొక హైట్ ఉంది, ఇదొక హైట్ ఉంది, అంటే తగ్గుతూ రావాలి. వాటర్ ఫ్లో కూడా మీకు తెలుస్తుంది. దీంట్లో ఎక్కువ ఉన్నాయి, దీంట్లో తక్కువ ఉన్నాయి, దీంట్లో మొత్తాన్ని తక్కువ ఉన్నాయి. అది ఎందుకంటే దాని ఏమంటారు, మనకి
ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు, కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక గ్రావిటీ వల్ల ఆ వాటర్ అనేది అట్లా ఫ్లో అవుతుంది, వాటర్ ఫ్లో ఉంటుంది అనమాట అంతే. సో మనకు సబ్జెక్ట్స్ గురించి అంత ఐడియా లేదా, వాటి గురించి అడగండి, సారీ. సో ఫస్ట్ మనం ఈ పీసెస్ ప్రాపర్గా కట్ చేయించుకోవాలి. ఇవి కానీ తేడా చేస్తే మీ సమ్ ఫిల్టర్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఈ పీసెస్ ఎట్లా కట్ చేయాలంటే చెప్తున్నా చూడండి క్లియర్గా. మన టాప్ సంప్ 8 ఇంచెస్ అండ్ మనం ఇక్కడ పెట్టింది 6 ఇంచెస్. 6 ఇంచెస్ అంటే ఇది కింద 1 ఇంచ్ వదిలేం కాబట్టి 7 ఇంచెస్ హైట్, ఇది 7 ఇంచెస్ హైట్ ఉంది కాబట్టి ఇది వచ్చేసరికి 6 ఇంచెస్ తీసుకోవాలి. అర్థమైందా? అంటే మనం కింద గ్యాప్ వదిలేసాం, ఆ గ్యాప్ కూడా కౌంట్ చేయండి. 1 ఇంచ్ గ్యాప్ ప్లస్ ఇది 6 ఇంచెస్ కాబట్టి అంటే 7 ఇంచెస్ అయింది. ఇక్కడ ఈ హైట్ వచ్చేసరికి ఇక్కడ హైట్ తక్కువ ఉండాలి కాబట్టి 6 ఇంచెస్ హైట్. ఓకే, ఇది 6 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇది 5 ఇంచెస్ తీసుకోవాలి. దానికన్నా ఈ గ్లాస్తో పోల్చుకుంటే ఈ గ్లాస్ అనేది 1 ఇంచ్ తక్కువ ఉండాలి. అండ్ ఇది వచ్చేసరికి ఇది 5 ఇంచెస్ కాబట్టి ఇది 4 ఇంచెసే ఉండాలి. దానికన్నా 1 ఇంచ్ అనేది ఈ గ్లాస్ తక్కువ ఉండాలి. సో ఇట్లా ఉన్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా, క్లారిటీగా ఉంది. మొత్తం దాంట్లోంచి ఫ్లో అయ్యి దీంట్లోంచి ఫ్లో అయ్యి దీంట్లో పోతుంది. ఆల్రెడీ మోటార్ కూడా ఆన్లో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ మొత్తం ఫిల్టరేషన్కి. ఇప్పుడు మనం వాడేది లోకల్ మోటార్ కాకుండా మీకు 1500, 2000 కూడా మోటార్స్ ఉంటే ఆ మోటార్స్ యూస్ చేసుకోవచ్చు. నేను యూస్ చేసింది వచ్చేసరికి ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారో అదే మోటార్ అనమాట. మనకి 250 రూపీస్ ఎంత పడింది ఆ మోటార్. అండ్ ఈ బాల్ వాల్వ్ అనేది పెట్టుకోవాలి. ప్లంబింగ్ ఇచ్చేసిన తర్వాత ఈ బాల్ వాల్వ్ పెట్టుకోవాలి. ఈ బాల్ వాల్వ్ వల్ల ఎందుకు యూస్ ఉంటుందంటే మనము మోటార్ ప్రెషర్ని కంట్రోల్ చేయగలుగుతాం. అర్థమైందా? మనం మోటార్ ప్రెషర్ని కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. సో ఆల్రెడీ చూసారా, నేను దీన్ని కొంచెం కంట్రోల్ చేసి పెట్టాను. సో దీన్ని కానీ కంట్రోల్ చేయకుండా మనం వదిలేసినట్లయితే ఎంత ఫోర్స్తో ఈ మోటార్ ఎంత ఫోర్స్తో కొడుతుందో అంత హెచ్పితో వాటర్ ఫిల్ చేసినట్లయితే ఎక్కువ వాటర్ ఫిల్ అయిపోతే దీంట్లో అండ్ ప్రాపర్గా ఫిల్టరేషన్ అవ్వదు. సో దీన్ని నేను కొంచెం కంట్రోల్ చేసి పెట్టడం మూలంగా సో చూసారా ఎక్కడ ఓవర్ఫ్లో అనేది లేదు. సో మనదే సక్సెస్ అయ్యిందనమాట మోటార్. ఇప్పుడు మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను నేను. దీంట్లో మనం దాబెట్టి దొంగతనాలుగా ఏం చేయవలసిన లేదు. జెన్యూన్, ఆక్వావర్క్ ఇస్ జెన్యూన్. సో చూసారా ఓవర్ఫ్లో అవ్వట్లేదు. ఈ పైప్ నుంచి వెళ్ళి వాటర్ దీంట్లో పడుతుంది, దీంట్లోంచి ఇక్కడ చూసారా ఇక్కడ పడుతున్నాయి. అండ్ దాంట్లోంచి మళ్ళీ ఫిల్టర్ అయ్యి మళ్ళీ కింద నుంచి వచ్చి దీంట్లో పడుతున్నాయి, దీంట్లోంచి మళ్ళీ ఫిల్టర్ అయ్యి దీంట్లో పోతున్నాయి. ఓకేనా, ఇది ప్రాపర్ సెటప్ అనమాట. చాలా సింపుల్, చాలా కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థం చేసుకుంటున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ టాప్ సంప్లో అసలు ఛాంబర్స్లో మీడియా ఏం పెట్టాలో మాట్లాడుకుందాం మనం. సో ఫస్ట్ ఛాంబర్లో వచ్చేసరికి మనం స్పాంజెసే పెట్టాలి. నా దగ్గర రాలేదు, అంటే ఆర్డర్ పెట్టని రాలేదు. ఈ బ్లాక్ స్పాంజ్ ఉంది కదా, ఈ బ్లాక్ స్పాంజ్ అంటే కొంచెం ఇంత అయితే మనం బ్లాక్ స్పాంజ్ అనేది ఇక్కడ పెట్టాలన్నమాట. అది పెట్టినప్పుడు క్లిప్ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను కుదిరితే. సో ఇక్కడ మనం బ్లాక్ స్పాంజ్ పెడతాం, ఎందుకంటే దీని హోల్స్ అనేది లైట్గా పెద్దగా ఉంటాయి అనమాట. మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో చూసారా దీని హోల్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి, కనిపించిందా? అది ఆ బ్లాక్ స్పాంజ్ మనం ఇక్కడ పెట్టడం మూలంగా డస్ట్ పార్టికల్స్ పెద్దవి ఉంటాయి కదా, వాటి పూపు అదే ఫిష్ ప్రొడ్యూస్ చేసే పూపు ఉంటుంది కదా, పెద్ద పార్టికల్స్ మొత్తం ఈ బ్లాక్లో స్టోర్ అయిపోతే నెక్స్ట్ ఛాంబర్లోకి రాలేవు. చిన్నవి ఉంటాయి కదా, ఆ చిన్నవన్నీ ఈ దీంట్లోకి వస్తాయి అనమాట. ఈ గ్రీన్కి వచ్చేసరికి చాలా చిన్న హోల్స్ ఉంటాయి, ఈ గ్రీన్లోకి వస్తాయి. ఈ కిందది వచ్చేసరికి మరీ స్మూత్ స్పాంజ్ అనమాట, ఇక్కడ మొత్తం ఫిల్టర్ అయిపోతాయి. సో ఈ 2 ఛాంబర్స్లో మొత్తం మనకి వాటి పూపు మొత్తం ఇక్కడే స్టక్ అయిపోతుంది, నెక్స్ట్ ఛాంబర్లోకి వచ్చే ఆప్షనే లేదు. సో ఈ 2 ఛాంబర్స్లో మనం స్పాంజెస్ పెడతాం. దీంట్లో వచ్చేసరికి నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏంటో పెట్టావు అనుకుంటున్నారేమో, ఇవి వచ్చేసరికి లావా రాక్స్. అందరికీ ఐడియా ఉంటుంది, లావా రాక్స్ అనమాట. ఇవి వచ్చేసరికి నేచురల్ లావా రాక్స్. ఈ లావా రాక్స్ మూలంగా యూస్ ఏంటంటే దీనికి చిన్న హోల్స్ ఉంటాయి, మీకు కనిపిస్తున్నాయి హోల్స్ చిన్నగా. సో దీనికి కనిపిస్తే చిన్న హోల్స్ ఉండడం మూలంగా బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది కాలనైజ్ అవుతుంది. మనము ఈ లావా రాక్స్ బదులు దీంట్లో మనము ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సెరమిక్ రింగ్స్, అవి యూస్ చేసేది సేమ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవ్వడానికి. ఈ లావా రాక్స్ నేను యూస్ చేసింది బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవ్వడానికి. ఇప్పుడు సెరమిక్ రింగ్స్ మనకి 200 అయితే లావా రాక్ మనకి 100 రూపీస్తో పని అయిపోతుంది. అండ్ ఇక్కడ నాకు పట్టింది వచ్చేసరికి 2.5 kg లావా రాక్స్ పట్టింది అనమాట. ఇది పర్ కేజీ మనము 80 to 120 రూపీస్ తీసుకున్నా మనకి సెరమిక్ రింగ్స్తో పోల్చుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది. అండ్ చాలా ద బెస్ట్ దాని ఏమంటారు బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవ్వడానికి నేచురల్ రిసోర్స్ అనమాట లావా రాక్ అనేది. సో ఇక్కడ లావా రాక్ పెట్టాను, అండ్ ఇక్కడ మనకి స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ దాని ఏమంటారు హోల్ పెట్టించాను అనమాట. 0.75 ఇంచెస్ హోల్ అయితే పెట్టించాను నేను. ఈ హోల్లోంచి డైరెక్ట్ మన ఎక్వేరియంలో అయితే వాటర్ పడిపోతుంది. అర్థమవుతుందా మీకు? డైరెక్ట్ మన ఎక్వేరియంలో అయితే వాటర్ పడిపోతుంది.
సో ఇదైతే టాప్ సంప్ గురించి అనమాట. సో 3D మోడల్ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీకు డయాగ్రామ్స్ వేసి డ్రాయింగ్స్ వేసి చూపించాల్సిన పనే లేదనమాట. ఎందుకంటే మన ఫ్లోరాన్కి అయితే చాలా మంచి ఫిల్టరేషన్ అయితే సెటప్ చేసాం. ఈ వీడియో అయితే అందరికైతే యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద హెవీ ఫిల్టరేషన్ ఫర్ అవర్ ఫ్లోరాన్ ట్యాంక్ అనమాట. ఫ్లోరాన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ ఎక్వేరియంలో దాని ఏమంటారు సిక్లెట్స్ ఉండని, అర్వానా ఉండని, లేకపోతే మాన్స్టర్ వెరైటీ ఉండని, ఏ ఉన్నా కానీ ఈ యొక్క ఫిల్టరేషన్ అనేది చాలా బాగా అయితే వాటర్ని క్లీన్ చేసి పెడుతుంది అనమాట. మనకి వర్క్ అనేది ఇక్కడే చాలా మట్టుకి తగ్గిపోతుంది.